నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తలో ముందుగా హెడ్లైన్స్. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్న గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు, జగన్ వెళ్తే కేసుల పరిష్కారం. హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు. సీఎం రేవంత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ భద్రతపై స్పందించిన డీజీపీ తిరుమలరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తారని వెల్లడించారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని సాగనంపుతాం. టిక్టాక్ యాప్లో అమెరికా ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందని అన్నారు. By the time the sun sets tomorrow evening, the invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will in some form or another be on their way back home. By the time the sun sets tomorrow evening, the invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will in some form or another be on their way back home. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సీఎం చంద్రబాబుకు, ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవలసిందిగా పలువురు నేతల నుంచి వస్తున్న డిమాండ్లపై అనిత స్పందించారు. నుదుటిన రాసి ఉంటే ఏమైనా జరగవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు.
చాలా మంచి అనుభూతి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మనమే తెలుస్తుంది. మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద పరిగణించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, కిట్రోగోకుండా వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ఆ ప్రజల్ని, అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనకు సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎన్డీఏ ఈ రోజు ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అనేది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపేట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటి గురించి మనం పట్టించాలి. ఈ నెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరో నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం, ఆ మీడియాలో 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది. గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని, అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది. ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ. ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయడం జరిగింది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు? ఒక కొత్త ఇటుక అయినా పెట్టినవా? ఒక కొత్త పైప్ లైన్ వేసినవా? ఒక కాలువ తవ్వినవా? ఒక కార్మికుడికి లాభం తెచ్చినవా? ఒక ఆడబిడ్డకు 2,500 ఇచ్చావా? తులం బంగారం ఇచ్చావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా? ఎక్కడన్నా ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా?
ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? 7 పోయినాయి, మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా? కరోనా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీస్ పెట్రోల్ బంకును డీజీపీ తిరుమలరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అనే క్లారిటీ లేదన్నారు. ఏజెన్సీ ఏరియాలో పవన్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ టూర్ ముగిసిన తర్వాత ఒక పిచ్చోడు పోలీస్ డ్రెస్ వేసుకుని తిరిగాడని ఆయన పేర్కొన్నారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోవాలి? అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది. అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి, ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియాలో కూడా. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని, ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, అన్ని విచారణ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం విషయంలో కొంచెం సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో దాన్ని అది పెట్టారు, దాని మీద అవకాశం ఉంది. నాకు యాక్చువల్ ఐడియా లేదు, చూస్తాను. కోడి పందాలు గతం కంటే ఈసారి ఎక్కువ చేయండి, గతం కంటే ఎక్కువ కేసులు కూడా నమోదవుతాయా? ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం, అది ఎప్పటి కూడా. ఓకే. తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ చిత్ర బృందం దర్శించుకుంది. సోమవారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట వీరిద్దరితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ డాకు మహారాజ్ చిత్రం గొప్ప విజయం సాధించిందని బాబీ ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ప్రతి సినిమాకి స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ అని తమన్ అన్నారు. మరో నటుడు అశ్విన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సార్ మీరు ముందు రండి సార్. కష్టాన్ని చూపించాలి ఇంకొంచెం ముందుకు సార్, ఇంకొంచెం ముందుకు రండి సార్.
ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సెల్ఫీ పెట్టిస్తాను అందరికీ నమస్కారం అండి. డాకు మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి జాన్ 12న. సో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు స్వామి వారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను తమన్ గారు మా రైటర్ శక్తి అశ్విన్ గారు అందరం కలిసి రావడం జరిగింది. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరైతే వచ్చాం. ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు, అలానే ప్రేక్షకుల దేవుడు. సో ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ టీం అందరితో థ్యాంక్ యూ సో మచ్. ఏడుగులవాడ కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపేసిన కేసులో సిల్దా కోర్టు దోషికి నేడు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసులో విచారణ చేపట్టిన సిబిఐ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించగా వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ని ఇప్పటికే దోషిగా తేల్చింది. అయితే శిక్ష నేడు ఖరారు చేయనుండడంతో ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.